రాజకీయాలపై రాజకీయ పార్టీలపై కులాలు ఆధిపత్యం చలాయించాలనుకుంటున్నాయా? కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం పార్టీలు మొదలుపెట్టిన నిర్ణయం అంటే ఒక రకంగా సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు మిగిలిన కులాలు కూడా తమ ప్రాధాన్యత ఏంటి, తమకు కావాల్సిన గుర్తింపు, తమకు కావాల్సిన గౌరవం ఇవి కోరుకుంటున్నాయి. కాపు సామాజిక వర్గం కానీ జనసేన విషయంలో హరిరామ జోగి గారు రాసిన లేఖ కానీ ఒకప్పుడు గతంలో మొన్న కూడా 2018 ఎన్నికల టైంలో కానీ మొన్న 2023 ఎన్నికల టైంలో కానీ తెలంగాణలో కేసీఆర్ ఆ ప్రాధాన్యత ఇవ్వకే మొన్న ఓటమి పాలయ్యారు అనేది ఎంతో కొంత ప్రాధాన్యత అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సీన్ రిపీట్ అవ్వబోతోందా? కులాల ప్రాధాన్యత అనేది ఇప్పుడు ఎన్నికల గెలుపుకు ఒక కీలకం కాబోతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కులాల వారీగా డిమాండ్లు ఒక రకంగా పార్టీలే అవి చేసినాయేమో అని అనుకోవాలేమో. సామాజిక న్యాయాన్ని పెట్టినా, సోషల్ ఇంజనీరింగ్ పెట్టినా, పదం ఏది పెట్టినా ఒక అలవాటు అయితే చేసేసారు. ఇప్పుడు కులాలు వచ్చి ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఇంకో కులం వచ్చి మా కులానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, జనాభా తామాషా ప్రకారం ఆ రేషియో ప్రకారమే సీట్లు కేటాయించాలనే డిమాండ్లు తెర మీదకి వస్తున్నాయంటే ఏంటి కారణం? కాలక్షేప మాటలు దాన్ని ఏమంటారు, హడావిడి చేసుకోవడం, ఎవరికాడు తనకి సీట్ కావడం కోసం కులాన్ని తీసుకురావడం తప్పించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకినాడలో ఎంతమంది రెడ్లు ఉన్నారు బేసిక్గా? లేదా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎంతమంది కమ్మ ఉన్నారు? లేదంటే దాని పేరేంటి, మన లోకేష్ పోటీ చేస్తున్నారు మంగళగిరిలో ఎంతమంది కమ్మ ఉన్నారు? అసలు ఎట్లాగ ఇస్తారు అసలు? రెడ్డి కూడా చాలా తక్కువే అదే కదా అనేది. ప్రాక్టికల్ గా మంగళగిరిలో ఆళ్లరామకృష్ణారెడ్డి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి మీడియా హైప్ ఎక్కువ. ఒక కాన్సెప్ట్ ఏంటంటే 4 నుంచి 5% ఓట్లు అనేటువంటిది. వాళ్ళకి అసలు ఆ కులాల ఓట్లు ఎన్ని ఉన్నాయి? కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఒక 6, వీళ్ళు ఒక 7 ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూస్తే 4, 5 అంటారు, 6, 7 మ్యాక్సిమం పోనీ అనుకుందాం. అంతకుమించి వాళ్ళ ఓట్లు ఏమి ఉన్నాయి? ఆ లెక్కన జనాభా దామాషా ప్రాతిపదికన అయితే అసలు బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి, అవును, ఎస్సీ ముఖ్యమంత్రి వెళ్ళాలి. ఎందుకు? హయ్యెస్ట్ బీసీలు ఉన్నారు, ఆ తర్వాత ఎస్సీలు ఉన్నారు, ఆ తర్వాత ఎక్కడో ఇవన్నీ చివరన ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా ఓన్ చేసుకోవడం అన్నది కొన్ని కులాలు కొన్ని పార్టీలు ఓన్ చేసుకున్నాయి, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి అట్లాగనేసి ఇట్లాంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి వాళ్ళకి గెలుపు కూడా సాధ్యం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు సామాజిక న్యాయం అన్నారు. సామాజిక న్యాయం అంటే ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, ఇంకా సామాజిక న్యాయం ప్రత్యేకించి ఏముంటుంది అంటే రాజ్యాధికారంలో సామాజిక న్యాయం అనేటువంటి అంశం తీసుకుని వచ్చారు. ఆ రోజున్న 294 సీట్లలో 100 సీట్లు బీసీలకు ఇచ్చారు, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. మరి బీసీలు ఆయన నెత్తిన పెట్టుకోలేదే, గెలిపించలేదే. గెలిచింది చివరికి ఆయనకి వేసిన ఓట్లు కాపు సామాజిక వర్గం. అంటే అక్కడ కాపు లోన్ చేసుకున్నారు కానీ బీసీ లోన్ చేసుకోలేదు. ఇక్కడ ఇవన్నీ మనిషిని బట్టి పాయింట్ని బట్టి నడుస్తాయి తప్పించి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. అవును, కానీ బీసీలు వేస్తారు అనేది చూడాలి రేపు పొద్దున. ఈయన తెగిస్తున్నాడు. ఇప్పుడు బీసీలు ఓన్ చేసుకుంటారు, అప్పుడు ఓన్ చేసుకోలేదు. మరి ఆ రోజున తెలుగుదేశానికే పడ్డాయి బీసీ ఓటు. అంటే అప్పుడు కూడా పీఆర్పీ విలీనం చేయకుండా ఉండుంటే తర్వాత ఏమైనా మార్పు వచ్చేదేమో అనేది ఇచ్చినప్పుడు కదా తేలాల్సింది. ఫస్ట్ ఇచ్చినప్పుడు రిజల్ట్ వస్తే రెండో వాడికి చెయ్యాలని. ఇప్పుడు నేను నిదానంగా చూస్తానంటే ఇక ఆ తర్వాత నీకు ఎట్లాగిస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక అక్కడ పరీక్షలు రాయాలి, కానీ నాకు మంచి సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను, అది మార్కులు ఎట్టేస్తాడు, చూసిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఎత్తాలి అంటే ఎట్టుంటుంది? ఇప్పుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మంత్రులు బోల్డ్ ఇచ్చారు, మా వాళ్ళు చాలామంది మంత్రులుగా చేశారు, మా వాళ్ళు చాలామంది డిప్యూటీ సీఎంలుగా చేశారు. ఇప్పుడు మాకు కావాల్సింది రాజ్యాధికారం అని కాపు సామాజిక వర్గం అడుగుతుంది, అంతే కదా. అడిగేవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు అది మాట్లాడుతున్నారు. బీసీలకైతే ఆ లెక్కనైతే అసలు మేము జనాభా ప్రాతిపదికన ఎక్కువ, ప్లస్ ఎన్నో ఏళ్ళ నుంచి మా వాళ్ళు బీసీలు ఉన్నారు, ప్లస్ డిప్యూటీ సీఎంలుగా చూస్తే కాపులకి చినరాజప్పకి ఇప్పుడు ఈయన ఎట్లా ఇచ్చుకొచ్చారు, ఇది అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, అట్లాగే అంతకుముందు ఆయన చినరాజప్పకి ఇచ్చారు, అంతే కదా. ఆయన ఒకళ్ళకి ఇచ్చారు, ఈయన 2 టర్మ్స్ గా ఇద్దరికి ఇచ్చారు. గుడివాడ అమర్నాథ్కి ఇచ్చారు, అంటే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంలు ఇచ్చేశారు. కాబట్టి ఇక్కడ డిప్యూటీ సీఎంల కాన్సెప్ట్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. బీసీ పరంగా చూస్తే అప్పుడు బీసీకి ఇచ్చారు, ఇప్పుడు బీసీకి ఇచ్చారు.
ఇద్దరికి డిప్యూటీ సీఎంగా అప్పుడు బీసీకి ఒకళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు కదా బీసీలకు కూడా. అంటే వీళ్ళు 5 కదా, ఏది జగన్ 5 డిప్యూటీ సీఎంలు, అప్పుడు 2. ఏదైనా సరే అప్పుడు బీసీలకు ఇచ్చాడు కదా ఆయన కూడా. కేఈ కృష్ణమూర్తికి ఇచ్చి వచ్చా, ఇప్పుడు 2.5 ఏళ్ళకి ఒక బీసీకి, ఇప్పుడు కూడా ఒక బీసీకి ఇచ్చారు కదా డిప్యూటీ సీఎంలు. మరి డిప్యూటీ సీఎంల దాకా బీసీలు కూడా వచ్చారు. అంటే కాపు బీసీ ఒకేసారి ఈ 10 ఏళ్లలో రాష్ట్ర విభజన తర్వాత డిప్యూటీ సీఎంలుగా కాపు బీసీ అప్పుడు ఉన్నారు చంద్రబాబు టైంలో, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు బీసీలు ఎవరున్నారు? బీసీకి ఇచ్చారు కదా. ఇప్పుడు మొత్తం ఎస్సీలకే కదా. లేదు, ఎస్సీకి ఒకటి, మైనారిటీ ఒకటి, ఎస్టీ ఒకటి, కాపు ఒకటి, బీసీ ఒకటి. ఇప్పుడు కొట్టు సత్యనారాయణ డిప్యూటీ సీఎంఏ కదా, ఆయనకి ఇచ్చారు కదా మొన్నటిసారి. అది కాపు సామాజిక వర్గం నుంచి, అంటే ఆయనకి దేవాదాయ శాఖ అదే ఇచ్చారు కదా. అంటే డిప్యూటీ సీఎం తో పాటు ఒక శాఖ ఇస్తారు కదా. అట్లాగా మొన్నటిసారి ఒక డిప్యూటీ సీఎంకి ఇచ్చుకొచ్చారు బీసీకి. ఇట్లాగా ప్రతిసారి కూడా ఒక డిప్యూటీ సీఎం ఈయన 2 టర్మ్లో 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు బీసీ నుంచి. అటు ఆయన 5 ఏళ్ళు కూడా ఒక కాపుకి ఒక బీసీకి ఇచ్చుకొచ్చారు. చంద్రరాజప్పను అటు పక్కన ఇది కేఈ కృష్ణమూర్తి. కాబట్టి ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు సీఎం పోస్ట్ కి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? అది ఒకటే కదా, అంతే, ఇంకేముంది మధ్యలో. అటు కాపు అదే ఆశిస్తాడు, ఇక్కడ బీసీ అదే ఆశిస్తాడు. కానీ బీసీల తరపున లీడర్ ఎవరు ముందుకొచ్చి మా డిప్యూటీ మాకు సీఎం కావాలని అడగట్లేదు, ఓన్ చేసుకోవట్లేదు. ఇక్కడ వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అది ఇప్పుడు లాజిక్ అలా. అంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ రెడ్డి కమ్మ సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని మిగిలిన కులాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు అది ఉత్తుత్తి మాట అండి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది అక్కడ చంద్రబాబు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఎంత మించి ఇంకేముంది? మూడో వైపున పవన్ కళ్యాణ్. ఇంకెక్కడ ఉన్నదని వాస్తవంగా ఓన్ చేసుకోలేకపోవడానికి ఇక్కడ ఎవరు కూడా. అంటే అగ్రవర్ణాలు 20% ఉంటే మిగిలిన కులాలు బీసీలు కానీ కాపు వీళ్ళకి 80% మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు కులాల రేషియో చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి. అట్లాగే పార్టీలు అట్లాగా మనం నాయకత్వాలుగా ఆ కులపు వాళ్ళనే అంగీకరిస్తున్నాం. అక్కడ కులం రూట్లో చూడట్లేదు. చంద్రబాబు నాయుడు కులం రూట్లో చూస్తే కమ్మ సామాజిక వర్గం అసలు అధికారంలోకి రాకూడదు కదా. రెడ్డి సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం చూస్తే అసలు అధికారంలోకి రాకూడదు కదా. కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి సుదీర్ఘకాలం పాటు వాళ్లే కదా. వాళ్ళకి వెనకాల ఉన్నటువంటిది అటు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా వాళ్ళని నమ్ముతున్నారు కదా. మా వాళ్ళు కావాలి అంటే అట్లాంటి ఒక నాయకుడు తయారు కాలేదు. కానివ్వలేదు అనాలా, కాలేదు అనాలా, ఎవరిష్టం వాళ్ళది. అంటే అగ్రవర్ణాలే కానివ్వట్లేదా ఈ మిగిలిన కులాల నుంచి నాయకుడిని తయారవనివ్వట్లేదు? వాళ్ళు అనుకోవాలి కదా. ఇప్పుడు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన పక్కనోడు మనకు నచ్చడు. మన బీసీ మంత్రి మనకు ఆనట్లేదు, మన ఎస్సీ మంత్రి మనకు ఆనట్లేదు. వీళ్ళలో ఉన్న లోపాలు చూస్తున్నాం. అదే అవతల ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అటు చంద్రబాబులోనూ జగన్లో నాయకుడిని చూస్తున్నాం, కానీ మన నాయకుడిని చూడలేకపోతున్నాం. అది తప్పెవరిది? ఆయా సామాజిక వర్గాలది. మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్న టాలెంట్ మనకు నచ్చదు, అమెరికాలో ఉన్నటువంటి టాలెంట్ మనకు నచ్చుతుంది. ఆ దురద మనలో ఉన్నంతసేపు కూడా ఇట్లాగా నడిపించేటువంటి వాళ్ళే ఉంటారు. 2 పొగడతలు పొగిడితే పడిపోయేటటువంటి, అది సహజం. బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ ఆ పని చేసే దెబ్బతిన్నారా మొన్న అనేది కూడా ఒకటి. ఏం పని? కులాల వారీగా సీట్లు కేటాయించకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనకు నచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకొని ఆయన ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ మరి ఏమన్నా కులాల వారికి ఇచ్చింది? అంటే ఆయనతో పోల్చుకుంటే కొంత ఎక్కువే ఇచ్చింది. అట్లా లెక్క కాదు కదా, కుల సమీకరణాల ప్రకారం ఏమి ఇవ్వలేదుగా. అవును, ఆ లెక్క అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఆ లెక్కను కూడా చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు అనుకుంటే వీళ్ళిద్దరు మధ్యనే కదా నడిచేది. అలా కాకుండా మూడో పక్షం వచ్చి కనుక కొడితే అప్పుడు ఆ పాయింట్ వస్తుంది. కేసీఆర్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు లెక్క 2014లో 18 ఎట్ట గెలిచాడు ఆయన బేసిక్ గా అయితే? కులాల వారీగానే ఇచ్చుకొచ్చాడు అనాలా, లేకపోతే ఇవ్వలేదు అనాలా? ఈ ట్రిప్ ఓడిపోయింది కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కేసీఆర్, కానీ కుల సమీకరణాలతో అక్కడేమీ లేదు. ఇంకోటి మనతో పోల్చుకుంటే 100కి 70% అక్కడ దరిద్రం లేదు, కుల దరిద్రం. అక్కడ 100కి 70% లేదు. ఒక 30% కూడా ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు తీసుకెళ్లి దరిద్రమే. కమ్మారెడ్డి తప్పించి అక్కడ వెలమల కేసీఆర్ వచ్చాక వెలమల పంచాయతీ బిగినాయి. అక్కడ ఇలాంటి కులపెచ్చ లేదు అక్కడ. మన దగ్గర కులపెచ్చ ఎక్కువ. కులపెచ్చతో ఉన్నటువంటి మన సమాజం అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుషితం చేసింది, కానీ మన అక్కడ వాళ్ళ దగ్గర అంత లేదు. కానీ ఈ పరిస్థితికి రావడానికి కారణం రాజకీయ పార్టీలేనా? కులాలతో ఆడుకోవడం, లేదంటే కులాల ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ కోసం సామాజిక న్యాయం ఇంకో న్యాయం పేరు చెప్పి వాళ్ళకి సీట్లు ఏది కేటాయించి ఇప్పుడు చివరికి వాళ్ళ చోతే మా కులానికి ఇన్ని ఇవ్వండి, మా కులం ఓట్లు ఇన్ని ఎక్కువ ఉన్నాయని అడిగే పరిస్థితి రాజకీయ పార్టీలు తీసుకొచ్చినాయా? వ్యక్తి జీవనానికి రాజకీయ వ్యవధానానికి పూర్తి తేడా ఉందండి. రాజకీయ పరమైనటువంటి ఆలోచనల్లో వాళ్ళకి పోస్టుల కోసం ఏదో ఒక పాయింట్ రైజ్ చేస్తూ ఉంటారు. కులం కాకపోతే మతం రైజ్ చేస్తారు, మతం కాకపోతే ఇంకొక ప్రాంతం రైజ్ చేసుకొస్తారు. రాజకీయ నాయకుడు ఒక సెంటిమెంట్ని రేకెత్తించడానికి, ఆంధ్ర రాష్ట్ర విభజన అట్లాంటి సెంటిమెంటే, సమైక్యాంధ్ర అట్లాంటి సెంటిమెంటే, అట్లాగే ఏదో ఒక సెంటిమెంట్ను ఒకటి తీసుకొస్తే పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు తప్పించి
కులం అనేటువంటిది సాధారణ ప్రజలు గమనిస్తారనుకుంటే బీసీ అనేది కులం కాదు. బీసీలో 139 కులాలు అసలు యాదవ గౌడం చేసుకుంటున్నారా, గౌడ లేకపోతే కుమ్మరం చేసుకుంటున్నారా, కుమ్మరి కమ్మరం చేసుకుంటున్నారా? లేదు కదా. మరి అక్కడ వాళ్ళంతా సాలిడ్ అని ఎట్లా అంటున్నావు? ఈ రాజకీయ పార్టీలు సైకలాజికల్ గా అట్లా మారుస్తున్నాయి తెలివిగా. కాబట్టి అవన్నీ వెనకబడిన కులాలు. అదే ఎవరు చెప్పారు వెనుకబడింది అనేది? అది కూడా వీళ్ళు సృష్టించిందే కదా. అలాగనైతే బ్రాహ్మణుల్లో పేదలు లేరా, వైశ్యుల్లో పేదలు లేరా, రెడ్లలో లేరా, కమ్మలో లేరా, కాపుల్లో లేరా? కాబట్టి కానీ మన రాజ్యాంగం ప్రకారం కొన్ని కులాలు అన్నాం కాబట్టి రాసుకొచ్చాం. ఇది ఒక ఆస్పెక్ట్. మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ ఎప్పుడు బీసీ అంతా ఒక్కటి అనే ఫీలింగ్ వస్తుంది అంటే వాళ్ళల్లో ఒక్కరు ఇంకొక కులానికి పెళ్లి చేసుకుంటున్నప్పుడు. ఎప్పుడైనా సరే సామాజిక అనుబంధం ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు కమ్మనే చేసుకుంటున్నారు, రెడ్డినే చేసుకుంటున్నారు. వీళ్ళు ఈ మధ్యన అక్కడో ఇక్కడో ఒకటి వేరే కులపాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి, అల్లు అర్జున్ స్నేహారెడ్డిని చేసుకున్నప్పుడు అట్లాంటివి జరిగినప్పుడు గొప్పగా చెప్పుకున్నాం. కానీ రెడ్డి ఎస్సీని చేసుకోవడమో లేకపోతే గనక కమ్మ ఎస్టీని చేసుకోవడమో చేసుకున్నప్పుడు సామాజిక పరమైనటువంటి సామరస్యత ఏర్పడుతుంది. ఈ లోపు ఏంటి, కులాల వారీగా ఎవరి కులంలో వాళ్ళు ఒక తిష్ట వేసుకున్నారు. కాకపోతే మా కులపు వాళ్ళకి చంద్రబాబు టైంలో మంచి జరిగింది, మా కులపు వాళ్ళకి రాజశేఖర రెడ్డి టైంలో మంచి జరిగింది అన్నటువంటి చర్చించుకుని ఓట్లు వేస్తున్నారు తప్పించి మా కులం వాడు వస్తేనే మేము వేస్తాం అనేటువంటి ఫీలింగ్ అక్కడ చూపించట్లేదు. అలా చూపించితే కనుక అసలు ఈ పార్టీలు ఉండవు ఇక్కడ. బేసిక్ సమస్య సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ కూడా ఎంతవరకు కులాల మధ్య చిచ్చు పెడుతుంది అంటే, సామాజిక న్యాయం అనేటువంటిది కులాల మధ్య చిచ్చు పెట్టదు, కులాలని డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. కాకపోతే అది ప్రాక్టికల్గా జరుగుతుందా? ఇప్పుడు రాజ్యాధికారం వేరు, రాజ్యాధికారాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఇవ్వడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇస్తున్నారు. అప్పుడు సుచరిత గారికైనా ఇప్పుడు లలిత గారికి. ఈ సబితా ఇంద్రారెడ్డి అనుభవించినటువంటి హోంశాఖ, దేవేందర్ గౌడ్ అనుభవించినటువంటి హోంశాఖ, వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ నాన్న వసంత నాగేశ్వరరావు అనుభవించిన, జానారెడ్డి అనుభవించినటువంటి అధికారం, ఆ లాయల్టీ వీళ్ళకి నిజంగా అనుభవిస్తున్నారా? ఒక హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. డీజీపీలు కానీ వీళ్ళు వెళ్ళి ఎప్పుడైనా రివ్యూ చేయడం చూసామా? హోంమంత్రి వెళ్ళి రివ్యూ చేయడం చూసామా? అక్కడ వాళ్ళని పేరుకి ఇచ్చి ఉత్సవ విగ్రహాల్లాగా మారుస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే పేరుకి అది ఒక మన వాళ్ళకి ఇప్పించుకోవడానికి అది ఒక అస్త్రం అవుతున్నది తప్పించి దాని ప్రాతిపదికన జరగట్లా. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? సామాజిక న్యాయానికి లేదంటే కులాల వారీగానే మాకు సీట్లు కేటాయించని డిమాండ్కి తేడా ఉంది. సామాజిక న్యాయం అనేటువంటిది వచ్చేటప్పటికి ఆయా వర్గాల్లోని అట్టడుగు వర్గాలు డెవలప్ కావడం. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో 100కి 99 మంది విద్యావంతులే ఉంటారు. రెడ్డి సామాజిక వర్గంలో 100కి 99 మంది విద్యావంతులే ఉంటారు. అయితే ఈ అగ్ర కులాలుగా చెప్పబడుతున్న వాళ్ళలో 100కి 99% మంది విద్యావంతులే ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు, విద్యాపరంగా చూస్తే 100కి 99 మంది ఉన్నారు. కానీ బీసీఎస్సీ ఎస్టీలో అలా లేరు. 10th క్లాస్తో డిస్కంటిన్యూ అయిన వాళ్ళు, 10th కూడా చదవనటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సామాజిక న్యాయం అంటే వాళ్ళకి అప్లిఫ్ట్ వ్యక్తిగతమైన. ఇది రాజ్యాధికారం ఈజ్ డిఫరెంట్. రాజ్యాధికారం అనేటువంటిది పదవి, అంటే ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి పదవులు అందుకోవడం, లేదా తమ ఏ శాఖ అయితే తీసుకుంటారో ఆ శాఖలో పూర్తి స్వేచ్ఛగా పనిచేసుకోవడం. ఇది రాజ్యాధికారానికి సంబంధించిన అంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు, తను ఒక నిర్ణయం తీసుకుని ఎస్సీలందరికీ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలుగా తలకు ఒక 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేయాలి, లేకపోతే కనుక తలకు ఒక 10 లక్షల రూపాయలు పెట్టాలి అని చెప్పి డెసిషన్ తీసుకోగలిగిన స్థితిలో ఉన్నాడా ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ యార్డ్లోనే ఉన్నటువంటి మార్కెట్ యార్డుల్లో 30% ఎస్సీలకి ఇచ్చేయాలి, ఎస్సీలని చైర్మన్లుగా పెట్టాలి అని చెప్పే అధికారం, ఒక చట్టాన్ని తీసుకొచ్చే అధికారం ఉందిగా, తేగలడా అతను? లేదు కదా. అప్పుడు రాజ్యాధికారం ఎక్కడ అనుభవిస్తున్నట్టు? అంటే పైన కూడా అగ్రవర్ణాలు అగ్రకులాలు ఉండడం బట్టి కింద ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ అధికారాలు తీసుకోలేకపోతున్నారు, ఆ అధికారాన్ని చలాయించలేకపోతున్నారు. అదే కదా మరి రాజ్యాధికారం అందుకే అంటుంది. వాళ్ళు డైరెక్ట్ గా అయినప్పుడు చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల, బీహార్ లాంటి చోట్ల ఇప్పుడు కర్పూర్ ఠాకూర్ అనేటువంటి ఆయనకు మన భారతరత్న ఇచ్చారు. ఆయన ఒక నాయి బ్రాహ్మణ్. ఆయన రాజ్యాధికారాన్ని అందుకున్న తర్వాతన ఇవాల్టి వరకు కూడా బీసీలే రాజ్యాధికారం అందుకున్నారు బీహార్లో. ఇంకొక కులం రాలా, అక్కడ అగ్ర కులాలు ఎవరు రాలా. నిన్న పార్లమెంట్ లో మోడీ గారు కూడా చెప్పారు అది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాంటి స్టేజీ వస్తదేమో అని భయంతో వీళ్ళు పదవులు అయితే వాళ్ళకి ఇస్తారు. ఇదిగో నేను బీసీకి ఇన్ని ఇచ్చాను, ఎస్సీకి ఇన్ని ఇచ్చాను, ఎస్టీకి ఇన్ని ఇచ్చానని చెప్తారు. కానీ వాళ్ళకి నిజమైన స్వేచ్ఛ ఇయ్యరు. వాళ్ళు కూడా ఏంటంటే మనము ఇండివిజువల్గా వీళ్ళని దాటిపోలేం కదా, ఒక జగన్ను ఒక బాబును. కాబట్టి వాళ్ళని పొగుడుతా గడిపేస్తుంటారు. అచ్చెన్నాయుడికి మించినటువంటి పలుకుబడి ఉందా? మరి అచ్చెన్నాయుడు ఏమన్నా
డామినేట్ చేయగల తెలుగుదేశంలో? లేదు, ఏమంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, నేను చెప్తున్నాను ఆంధ్ర మొత్తం మీద కలిపితే కులస పరంగా చూస్తే ఈ దఫా 70 సీట్లు బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పగలడా అతను? కానీ రాజ్యాధికారం అనేది ఒకరిస్తే తీసుకోవడం వేరు, వాళ్ళకి వాళ్ళు సాధించడం వేరు. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకు? ఎవరు పార్టీలు లేరు కదా. ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి ఇన్నాళ్ళకి ఆ మధ్య చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. బీసీల్లో ఎవరు రావట్లేదు కదా. ఎవరో వచ్చారు కానీ రామచంద్ర యాదవ్ ఇలా ఎవరో వచ్చారు కానీ అవన్నీ క్యాజువల్. అంటే పార్టీలు అయితే పెడుతున్నారు. జనంలోకి తీసుకువెళ్ళడం, జనాదరణ పొందడం, జనాల్ని చైతన్యపరచడం మెయిన్. ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఓసీఎల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండటం వలన ఆ అవగాహన శక్తి, ఇండీప్ ఆలోచన ఉంది. బట్ వాళ్ళల్లో ఆ చదువు తక్కువగా ఉండటం వలన ఆ విధమైనటువంటి ఆలోచన రాని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కాస్త సంక్షేమ పథకాలు ఇవ్వడమో లేకపోతే కొంతమందికి పదవులు ఇచ్చేసేసి ఆ డైరెక్టర్లు ఈ డైరెక్టర్లు ఇచ్చేసేసి వాళ్ళని ఆ స్థాయిలో సంతృప్తపరుస్తున్నారు తప్పించి అంతకు మించి ఎదగనియట్లా. ఇప్పుడు ఒక బీసీ మంత్రితో కూర్చోబెట్టి సమీక్ష చేయించి ఆ బీసీ మంత్రి ద్వారా ఇదిగో ఇతనిలో ఇంత టాలెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా? ఇప్పుడు సాధారణంగా భారతీయ జనతా పార్టీని అగ్రవర్ణాల పార్టీ అని పిలిచేవాళ్ళు. అట్లాంటిది ఒక బీసీ అయినటువంటి నరేంద్ర మోడీకి ఇచ్చాక దాంట్లో ఎవడన్నా జోక్యం చేసుకుంటున్నాడా? ఒక అద్వానీనో జోక్యం ఏమన్నా చేసుకున్నాడా? లేకపోతే ఒక బ్రాహ్మణుడు ఎవరైనా జోక్యం చేసుకున్నారా? లేదే. పూర్తిగా ఒక బీసీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. పాలన చేత కాదనడానికి ఎట్లుంటది? ఒక బీసీ అద్భుతమైన, ఇప్పుడు ఇదివరకు వీళ్ళు ఏమనేవాళ్ళు అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పరిపాలనలు చేశారు, అక్కడ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అట్లాంటి అరాచకంగా ఉందంటే ఇక్కడ ఓ రకంగా తొక్కివేసేవాళ్ళు, వీళ్ళని అవమానకరంగా తొక్కేసేవాళ్ళు. అట్లా అయిపోతుంది, రాష్ట్రాలు గందరగోళం అయిపోతాయి. బట్ ఇవాళ ఈ దేశాన్నే పరిపాలిస్తున్నాడు బీసీనే, ఎలా చేయగలిగాడు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అనేటువంటిది? కాబట్టి లీడర్ అట్లాగా ప్రమోట్ కానియకుండా అట్లా తెలివైనటువంటి వాడిని ప్రమోట్, దేవేంద్ర గౌడ్కి మంచి అవకాశం ఉండుండేది, మంచి టాలెంటెడ్ అతను, కానీ మిస్ చేసుకున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి టాలెంటెడ్, కానీ వాళ్ళకి తప్పలేదు. వాళ్ళు చివరికి ఏంటి, చంద్రబాబు కనుసన్నల్లోనూ లేకపోతే అంటే వాళ్ళు కొంత స్వేచ్ఛను అనుభవించారు, కానీ నా రాష్ట్రం మొత్తం లీడ్ చేయగలిగినటువంటి స్టేజ్ లేకపోయింది. రెండవది, ఈ కుల సమీకరణాల కారణంగా మనం ఒక బీసీని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోకపోవడం మిగతా వర్గాలు, అదొక సమస్య కూడా అయింది. రైట్. చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. నిజంగా కులాల వారీగా సీట్లు కేటాయించడం అంటే 80% బీసీలకే కేటాయించాలి. ఇప్పుడు కులాలు ఆ డిమాండ్లను అయితే తెర మీదకి తీసుకొస్తున్నాయి. ఈ సామాజిక న్యాయంలో భాగం అనుకోవాలా, వాళ్ళు కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.